అనంతపురం జిల్లా కుందిర్పులో దొంగలు రెచ్చిపోయారు. ఎర్రగుంటలోని మారెమ్మ దేవాలయంలోకి దొంగలు చొరబడ్డారు. సుమారు 4 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు, హుండీలోని నగదును చోరీ చేశారు. అదే రోజు రాత్రి జంబుగంపల గ్రామంలోని మౌనిక అనే మహిళ ఇంట్లోకి చొరబడి బంగారు కమ్మలు 57,000 రూపాయలను దోచుకెళ్లారు. అయితే దొంగలు చోరీ చేసే క్రమంలో సెల్ ఫోన్ను ఇంట్లోనే మర్చిపోయారు. దాని ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఊరు మారమ్మ పలిమేరమ్మ గుడిలో దొంగతనం అయింది సార్. ఎట్లయిందంటే అది ఎట్లయిందో అంత లాకులు ఓపెన్ చేసి గడారులతో ఎత్తి దాంట్లో ఎండి డబ్బులు అన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక 50,000 అట్లా అంతా, ఒక 5-6 తులాలు ఎండి పోయింది, ఒక 2 తులాలు బంగారం ఇట్లా అంతా పోయిడ్చింది సార్. ఊరు మారమ్మ పలిమేరమ్మ గుడిలో దొంగతనం అయింది సార్. ఎట్లయిందంటే అది ఎట్లయిందో అంత లాకులు ఓపెన్ చేసి గడారులతో ఎత్తి దాంట్లో ఎండి డబ్బులు అన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక 50,000 అట్లా అంతా, ఒక 5-6 తులాలు ఎండి పోయింది, ఒక 2 తులాలు బంగారం ఇట్లా అంతా పోయిడ్చింది సార్. దాంట్లో 15,000 నుండి 30,000 వరకు క్యాష్ ఉంటుంది. ఇంత మేము చూస్తుండేది. ఆ పద్ధతి ఇట్లా లెక్క సార్ కూడా అది తేలుతుండే. అవన్నీ పగలగొట్టినారు సార్. అది మారేమల్లాగా మాత్రమే మారేమ పొద్దునకి అంత లెక్కసారం చేసి బుక్లో రాసుకొని ఎవరైనా పెద్దలు అంతా లెక్కసారం చేసుకుంటుండ్రు. అంతవరకు చూస్తుంటారు. దాంట్లో